ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధాన సమస్యలు తీరకపోవడంతో జిల్లాలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో హామీలను ప్రధాన పార్టీలు నిర్లక్ష్యం చేశాయనే ఆరోపణలు చేస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులను నిలదీయాలని ఓటర్లకు పిలుపునిచ్చాయి సాధన కమిటీలో. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో 3 దశాబ్దాలుగా ఉన్న సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నాయి. ఈ ఎంపీ సెగ్మెంట్ లో ఆదిలాబాద్, ముదోల్, నిర్మల్, ఖానాపూర్, బోధ్, ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014, 2018లో ఆదిలాబాద్ పార్లమెంట్ లోని 6 స్థానాలను బీఆర్ఎస్ గెలుపొందింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 4, బీఆర్ఎస్ 2 స్థానాలను గెలిచింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానాన్ని గెలిచేందుకు బీజేపీ, బీఆర్ఎస్ హస్తం నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో 3 ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 16,45,000 మంది ఓటర్లున్నారు. బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానాల్లో 50% గిరిజనులున్నారు. ఈ ఎంపీ సెగ్మెంట్ లో 4,10,000 మంది గిరిజనులున్నారు. 2,60,000 గొండులు, 1,50,000 లంబాడీలున్నారు. దీంతో గిరిజనుల ప్రాబల్యం ఉండడంతో గిరిజన సంక్షేమంపై పార్టీలు ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎన్నికల్లో గిరిజనుల రిజర్వేషన్ తో పాటు పోడు భూముల పట్టాలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. అసెంబ్లీ ఎంపీ సెగ్మెంట్ లో గిరిజన సంక్షేమమే ప్రధాన ఎజెండాగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు, వైద్యం, విద్యారంగ సమస్యలతో సతమతమవుతున్నారు గిరిజనులు. ఎన్నో ఏళ్ల నుంచి వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. ట్రైబల్ యూనివర్సిటీని ములుగులో ఏర్పాటు చేశారు పాలకులు. 3 ఎస్టీ అసెంబ్లీ స్థానాల్లో సమస్యలతో గిరిజనులు కొట్టుమిట్టాడుతున్నారు. బోధ్ అసెంబ్లీ పరిధిలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఆసిఫాబాద్ అసెంబ్లీలో లక్ష్మాపూర్, గుండి బ్రిడ్జి నిర్మాణం కోసం పోరాడుతున్నారు. కుండి షేక్ గూడలో 7 కిలోమీటర్ల రోడ్డు కోసం గత కొన్నేళ్లుగా ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలోని ఉట్నూర్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారుతోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో ప్రధాన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అభివృద్ధి చెందడం లేదంటున్నారు స్థానికులు. సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. రైల్వే లైన్ లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు స్థానికులు. మనం గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. సిమెంట్ ఫ్యాక్టరీ పెండింగ్, దానికోసం ధర్నాలు అయిపోతే ఎలక్షన్ ముందే ధర్నా స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్ తర్వాత పట్టించుకునే నాతులు ఉన్నారు, ఎవరున్నారు? ప్రాజెక్ట్ అంతే, మేము చేస్తామని ప్రతి పార్టీ చెప్పింది, ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. ట్రైబల్ యూనివర్సిటీ చేస్తామని ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న యూనివర్సిటీ తీసుకుపోయి వేరే డిస్టిక్లో పెట్టేశారు. ఇక్కడున్న ఎంపీ స్ట్రాంగ్ ఉంటే, ఇక్కడున్న ఎంపీ కరెక్ట్ పార్లమెంట్లో మాట్లాడే కెపాసిటీ ఉంటే ఇక్కడికి వెళ్ళి ఏది పోదు. ఎయిర్పోర్ట్ కూడా ప్రతి నాయకుడు అసలు నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఉపాధి పెరగాలంటే అదే వస్తుంది కదా. సీసీఐకు ప్రైవేటైజ్ చేయాల్సిన మంచిదే, గవర్నమెంట్ టేకప్ చేసినా మంచిదే. వాళ్ళు ఎట్లా పెడతారు? మనకు అన్నం పెడితే అయిపోయి, ఏ రకంగా అన్నం పెట్టింది అన్నది కాదు. మనకు అంబలు పోసినా మంచిదే, కానీ అది ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావాలన్నా కానీ కొంచెం ఉపాధి పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు సీసీఐ వచ్చింది అనుకో, ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, మిగతా పెరుగుతుంది. లేకున్నా అని ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇక్కడ గోధుమలు పండుతాయి, తర్వాత జొన్నలు పండుతాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ లో సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్, ఎయిర్పోర్టు ఏర్పాటు, ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటు అంశాలు ప్రధాన సమస్యలుగా అలాగే ఉన్నాయి. ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు నెలకొల్పారు. ఫ్యాక్టరీలో 3,000 మంది ప్రజలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించగా పరోక్షంగా 10,000 మంది ఉపాధి పొందారు. పరిశ్రమ మైనింగ్ అవసరాల కోసం 2,289.85 ఎకరాలను సేకరించింది ప్రభుత్వం. 1979 నుంచి పనులు ప్రారంభం కాగా ఏడాదికి 4 లక్షల టన్నుల సామర్థ్యంతో 1984 ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. 14 ఏళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఈ పరిశ్రమ నష్టాల పేరిట 19
1998లో మూతపడింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో గత 3 దశాబ్దాలుగా ప్రధాన సమస్యలపై ఉద్యమ కమిటీలు పోరాటం చేస్తున్నాయి. మరోవైపు గిరిజన అనుబంధ లేదా ఫారెస్ట్ అనుబంధ ప్రత్యామ్నాయ యూనివర్సిటీని ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాకు దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లింకులు అయినాయి, ఆదిలాబాద్కు మనకు లేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది మీటర్ గేజ్ ఉంటే దాన్ని బ్రాడ్ గేజ్ మాత్రమే చేసింది, కానీ అదర్ దెన్ కొత్త లైన్ లేదు, కొత్త డెవలప్మెంట్ లేదు. ప్రాజెక్టులలో కూడా అవినీతి జరిగిందని మేము అనుకుంటున్నాము. అవరు వ్యవస్థ అతను ఫామ్ హౌస్కే ఉంటుండే, బయటకు రాకపోతుండే, ఎవరిని కలకపోతుండే. అందుకే ప్రజలు 10 సంవత్సరాల తర్వాత అతన్ని తిరస్కరించారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ కు 13 ఏళ్లుగా గ్రీన్ సిగ్నల్ పడలేదు. 2011లో ఆర్మూర్ రైల్వే లైన్ కు శ్రీకారం చుట్టారు అప్పటి పాలకులు. 136 కిలోమీటర్లకు 1050 కోట్ల బడ్జెట్ తో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని సాధన సమితి డిమాండ్ చేస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ గత 5 ఏళ్లుగా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో రైల్వే సాధన సమితి ఆందోళనలు తీవ్రతరం చేస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో జరిగిన అభివృద్ధి శూన్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో హామీలిచ్చి విస్మరించడం రాజకీయ పార్టీల నాయకులకు పరిపాటిగా మారిందన్నారు. నిరక్షరాస్యత ఉన్నా ఓటర్లలో చైతన్యం వచ్చిందని, ఈసారి మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. అది ఏ పార్టీ అయినా కానీ ఒక రాజకీయ పరంగా మనము పోటీతత్వంతో ఉండాలి, కానీ గెలిచిన తర్వాత మిగతా అందరూ ఎలానైతే అమెరికా, లండన్ లాంటి ప్రాంతాలలో గెలిచిన తర్వాత పార్టీలు అనేటువంటి ఉండవు. అందరూ ప్రజలు అందరూ ఒకే అనేటువంటి భావనతో పోటీ కొరకు పార్టీలు, పోటీ తర్వాత అందరూ మనము ఒకరే అనేటువంటి భావనతో ఈ ప్రాంతాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడి ఒక సుసంపన్నమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని తయారు చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. మన దగ్గర ఉన్నాయే కొన్ని, ఆ ఉన్న వాటిని కూడా నిలుపుకోకపోవడం జరిగింది అని అంటే అది రాజకీయ నాయకుల యొక్క అసమర్థత అని చెప్పవచ్చు. కాబట్టి మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానివ్వండి, మన దగ్గర ఎన్నో 30 ఏళ్ల నుంచి వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు, కానీ అది ఇంకా వాస్తవ రూపంలోకి రాలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా రైల్వే లైన్ తీసుకోండి, ఇట్లాంటి విషయాలు వాగ్దానాలకే పరిమితం అవుతున్నాయి. కాబట్టి ఓటర్లు తప్పకుండా అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. కనీసం ఇప్పుడు రాబోయే ఎన్నికలైనా కూడా మన ఆదిలాబాద్ సమస్యలను దృష్టిలో తీసుకొని అట్లాంటివి చేయడానికి ప్రయత్నం చేయాలి. గతంలో ఇచ్చిన హామీలు పూర్తి కాలేదని ఒక పార్టీ అభ్యర్థి మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. గిరిజన సంక్షేమం తమ హయాంలోనే జరిగిందని ప్రచారం చేస్తున్నారు. హామీలన్నీ అమలు చేస్తామని ఓటర్లకు భరోసా కల్పిస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా గత ప్రభుత్వం, బారాస ప్రభుత్వం ఇక్కడ 369 ఎకరాలు ఆల్రెడీగా ఎయిర్పోర్ట్స్ ఉంది. 1500 ఎకరాలు మరి అక్వైర్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఇక్కడ ఉన్న బారాస ప్రభుత్వం అప్పుడు ఇయ్యలేకపోయింది. అదే మాదిరిగా ఎందుకంటే బారాస కూడా పూర్తి బాధ్యత 5 సంవత్సరాల్లో వాళ్ళు ముందుకొచ్చారు, ఎయిర్పోర్ట్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చారు ఇక్కడ విమాన దీన్ని చేసుకోవడానికి. కాబట్టి ఎందుకంటే ఆ సమస్యలు కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇవన్నీ కొన్ని సమస్యలు తీర్చిపోయినాయి. ఇవన్నీ కూడా మేజర్గా ఉన్నటువంటి వాటిని తీస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీలో చాలా మంది వర్క్ చేసేటువంటి కార్మికులు ఇలా చాలా నష్టపోయారు ఈ రోజు. కాబట్టి తప్పకుండా దాన్ని తెరిచేటువంటి బాధ్యత కూడా రేవంత్ అన్న గారు తీసుకుంటున్నారు. ప్రజల సంక్షేమమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నమాట. అందుకే ప్రజల సంక్షేమం కొరకు తప్పకుండా ఏవైతే హామీలు ఇస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వము, హామీలు నెరవేర్చడానికి ముందంజలో ఉన్నాం మేము. ఎందుకంటే గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేసిపోయినరన్నమాట. ఎవరైతే ఎంపీగా ఉన్న అభ్యర్థులు ఆ అంశాలను లేవనెత్తకపోవడం కూడా ఒక సమస్యగా మారింది. తప్పకుండా నేనుగా ఆదివాసీ ఉద్యమ నాయకుడుగా తప్పకుండా ఆ అంశాలను ప్రస్తావిస్తాం. ఆ అంశాల కోసం తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కావచ్చు, ఇక్కడ సీసీఐ పునరుద్ధరణకు సంబంధించిన ఈ అంశాలు తప్పకుండా మా దృష్టికున్నాయి. ప్రధానంగా వాటిపైన దృష్టి సారిస్తాం. ఇక ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో సమస్యలు తెరపైకి రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు హామీలు ఇస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనుల సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామంటున్నారు అభ్యర్థులు.